రానున్న లోక్సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే యోచనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ అంటూ నానా హడావిడి చేస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలంటూ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో తిరుగుతూ జాతీయ నాయకులను కలుసుకుని ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలని కోరుతున్నారు. అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకు ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. దీంతో ఆదిలోనే కేసీఆర్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించలేదు. అయినా రానున్న లోక్సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కేసీఆర్ తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించాలని భావిస్తున్నారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా కేసీఆర్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా జాతీయ నాయకులతో కేసీఆర్ మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలని కోరారు. అయితే కేసీఆర్ కు షాక్ తగిలింది. మరుసటి రోజే చంద్రబాబు దగ్గరకు నవీన్ పట్నాయక్ తన పార్టీకి చెందిన మంత్రిని పంపించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న మహాకూటమికి మద్దతిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మరో షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. మమతా బెనర్జీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీంతో కేసీఆర్ ఫ్రంట్ కు తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన ప్రకటన షాక్ అని చెప్పొచ్చు. ఇలా నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ కేసీఆర్ కు ఆదిలోనే షాక్ ఇచ్చారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.